ఈ మాడిపోయిన గిన్నెలో నేనిప్పుడు పాలు కాసి చూపిస్తాను. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకే అర్థమైపోతుంది. అండ్ బిఫోర్ థాట్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయొచ్చు కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మాడిపోయిన గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అండ్ ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. ఈలోపు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఇట్లా బబ్లింగ్ స్టేజ్‌కొచ్చినప్పుడు మాత్రమే ఆ వాటర్ దాంట్లో వేయండి. బికాజ్ ఔటర్ లేయర్ కంటే ఈ లోపలుండే లేయర్ కొంచెం ఇట్లా థిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వాటర్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఆర్ తినే సోడా అంటారు కదా! దాన్ని. అండ్ ఇప్పుడు ఇందులో నిమ్ముప్పు కూడా వేసుకొని, ఇట్లా బబుల్స్ వచ్చేసి, ఆ బబుల్స్ కొంచెం డైల్యూట్ అవుతున్నాయి అన్న టైంలో మీరిందులో డిష్ వాషర్ గానీ, సర్ఫ్ గానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మరిగాయి చూసారా పాలు? ఇలా వచ్చిన పాలని స్లో ఫ్లేమ్‌లో పెట్టి, ఇంకా బాగా మరిగితే ఇట్లా బ్లాక్ కలర్‌లో వచ్చేస్తదనమాట. మీ దగ్గరున్న స్పూన్ గానీ, చాక్ గానీ ఏదో ఒకటి తీసుకొని ఆ చుట్టూ ఒకసారి స్క్రేప్ జేసేస్తే దానికున్నదంతా బయట పడిపోతది. ఆల్‌మోస్ట్ 85% ఇక్కడే క్లీన్ అయిపోతది మీకు. నౌ ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే దీంట్లో మళ్ళీ డిష్ వాషర్ గానీ, మీ దగ్గరుండేది ఏదో ఒకటి వేసుకొని మంచిగా స్టీల్ పీస్‌తో ఒకసారి తోమేశారనుకోండి నీట్‌గా వచ్చేస్తది. ఒకవేళ ఈ బౌల్‌ని మీరు మళ్ళీ పాలు కాయటానికి యూజ్ చేస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫుల్లుగా వాటరేసి, ఆ వాటర్ బాగా మరిగించి, అవి వంచేసుకొని, ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని, అప్పుడే పాలు కాసుకోండి. లేకపోతే పాలు విరిగిపోతాయనమాట. అండ్ నౌ బౌల్‌నయితే చాలా నీట్‌గా క్లీన్ చేసాం గదా! సో, మీకు ఈ టిప్ నచ్చితే నా ఛానెల్‌ని